Subscribe to Color Frames. ప్రపంచవ్యాప్తంగా ధోనీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది. వయసుతో సంబంధం లేకుండా మహీని ఓన్ చేసుకుంటారు. ప్రస్తుతం ధోనీకి 42 ఏళ్లు. ఓవైపు ఫిట్నెస్ ను కాపాడుకుంటూ తనని అభిమానించే ఫ్యాన్స్ కోసమే ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాడు. బహుశా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ టోర్నీ కావచ్చు. అందుకే చెన్నై ఆడే ప్రతి మ్యాచ్ ను వదలకుండా ఎగబడి చూస్తున్నారు ఎల్లో ఆర్మీ. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి ఆ బాధ్యతల్ని గైక్వాడ్కు అప్పగించాడు. ఈ సీజన్లో చెన్నై ఆర్సీబీపై గెలిచి బోని కొట్టింది. అయితే ఢిల్లీపై తొలి ఓటమి నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో ధోనీ తన పాత రూపాన్ని గుర్తు చేశాడు. 4లు 6లతో వీరబాదుడు బాదాడు. ఈ సీజన్లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. చెన్నై తదుపరి మ్యాచ్ సన్ రైజర్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ధోనీ అండ్ టీం వైజాగ్ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు. ధోనీ వస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ శంషాబాద్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. చెన్నై జట్టుకు ధోనీకి ఘన స్వాగతం పలికారు. ధోనీ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆటగాళ్లు ఎయిర్పోర్ట్ను వేడేంత వరకు హంగామా చేశారు. దీంతో చెన్నై టీంను భద్రతా బలగాలు ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తుతో అక్కడి నుంచి హోటల్కు తరలించారు. శుక్రవారం ఉప్పల్లో చెన్నై హైదరాబాద్ తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్కే 2వ స్థానంలో ఉండగా హైదరాబాద్ జట్టు 5వ స్థానంలో నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే ముంబై హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఏప్రిల్ 25న బెంగళూరు వర్సెస్ హైదరాబాద్, మే 2న రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్, మే 3న లక్నో వర్సెస్ హైదరాబాద్, మే 16న గుజరాత్ వర్సెస్ హైదరాబాద్, మే 19న పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లకు ఉప్పల్ వేదిక కానుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.